హాయ్! వెల్కమ్ టు సుందరి టాక్స్. ఇవాళటి వీడియోలో మగాడు నచ్చితే స్త్రీలు ఎలా ప్రవర్తిస్తారో చూద్దాం. ఒక అమ్మాయికి నిజంగా ఒక అబ్బాయి నచ్చితే, ఆమె నేరుగా నువ్వంటే ఇష్టం అని చెప్పలేకపోవచ్చు. అంటే కొందరుంటారు గదా! మొహమాట పడేవాళ్ళు. కానీ ఆమె ప్రవర్తనలో కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఆ సంకేతాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం రోజు చాలా మంది అబ్బాయిలతో మాట్లాడుతూ ఉంటాం, నవ్వుతూ ఉంటాం, మెసేజెస్ చేస్తూ ఉంటాం. కానీ ఒక క్వెషన్‌కి మాత్రం సరిగ్గా ఆన్సర్ తెలుసుకోలేకపోతున్నా. ఆమె అసలు నన్ను నిజంగా ఇష్టపడుతుందా లేదా? లేదా ఇది చాలా క్యాజువల్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నా? అని ఇలాంటి క్వెషన్స్ అబ్బాయిలను చాలా సతాయిస్తూ ఉంటాయి. ఈ కన్‌ఫ్యూజన్స్ వల్ల చాలామంది అబ్బాయిలు డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. అదే కాదు. టైం వేస్ట్ అనుకుంటారు. ఎనర్జీ వేస్ట్ అనుకుంటారు. చివరికి హర్ట్ అయిపోతాం అనే భయంతో వదిలేస్తూ ఉంటారు. అది అవాయిడ్ చేయాలనుకుంటే ఈ వీడియో చూడడానికి టైం తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఒక పెద్ద పొరపాటు చేస్తారు. అమ్మాయిలు నవ్వితే ఇష్టం అనుకుంటారు. మెసేజెస్ చేస్తే ప్రేమ అనుకుంటారు. ఈమోజి పంపితే అంతే ఇంకా కన్ఫర్మ్ అనుకుంటారు. రే బాబు! ఇది కంప్లీట్‌లీ రాంగ్ అప్రోచ్. ఒక అమ్మాయి క్యాజువల్‌గా కూడా నవ్వుతూ ఉంటారు. పొలైట్‌నెస్ కోసం మెసేజెస్ చేస్తూ ఉంటారు. బోర్డమ్ వల్ల స్టోరీస్ కూడా చూస్తారు. కానీ నిజమైన ఆసక్తి అనేది చిన్న చిన్న విషయాలలో తెలిసిపోతూ ఉంటాయి. డైలీ బిహేవియర్స్‌లో, ఎఫర్ట్స్‌లో కనిపిచ్చేస్తది. అప్పుడది క్లియర్‌గా అర్థమవుతుంది మీకే. అలాంటి విషయాల కోసం కొన్ని చిన్న చిన్న సైన్స్ ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మీరు చెప్పిన విషయాలు చాలా క్లియర్‌గా, నీట్‌గా గుర్తుపెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 వారాల ముందు ఒకసారి ఒక మూవీ చూడాలి అని మెన్షన్ చేసినప్పుడు, 2 వారాల తర్వాత అది గుర్తుపెట్టుకొని మరి మూవీ చూసావా లేదా? అసలు ఆ మూవీ ఎలా ఉంది? నాకు చెప్పలేదేంటి? అని అడుగుతారు. మీరొకసారి క్యాజువల్‌గా నాకు ఫిల్టర్ కాఫీ ఇష్టం అని చెప్పారనుకోండి. తర్వాత మీ దగ్గరున్నప్పుడు ఆమె స్పెసిఫికల్లీ ఫిల్టర్ కాఫీ తీసుకొచ్చే అరేంజ్‌మెంట్ చేస్తుంది. లేదా తనే చేసి తీసుకొస్తుంది. ఇది చాలా స్మాల్ అనుకుంటారు. కానీ ఇది చాలా చాలా బిగ్ సైన్. ఎవరైనా ఇష్టం లేకపోతే వారికి అసలు అటెన్షనే ఇవ్వరు. అసలు గుర్తుపెట్టుకోరు. మైండ్‌లో క్యారీ చేయాలని గూడా ఎవరనుకుంటారు ఈ మధ్య. కానీ ఒక అమ్మాయి నిజంగా మీ మీద ఇంట్రెస్ట్ ఉంటే, మీరు చెప్పింది అన్ని మైండ్‌లో సేవ్ చేసుకుంటుంది. ఇది నేచురల్‌గా వచ్చేస్తుంది. ఎవ్వరు ఫోర్స్ చేయక్కర్లేదు. మీ గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మీరేంటి? అసలు మీరేం ఇష్టపడుతూ ఉంటారో, మీ ఫ్యామిలీ ఏంటి? మీ ఫ్యామిలీ ఎలా ఉంటుంది? మీ గోల్స్ ఏంటి? మీ పాస్ట్‌లో ఏం జరిగింది? ఆ విషయాలు తెలుసుకోవాలని ఆమె జెన్యూన్‌గా క్యూరియాసిటీ చూపిస్తూ ఉంటారు. మంచి అమ్మాయిలు నేరుగా అంటే కొందరు మొహమాట పడే అమ్మాయిలు నీ లైఫ్ గురించి చెప్పు అని అడగలేరు కదా! కానీ ఇండైరెక్ట్ కన్వర్జేషన్స్‌లో ఆ విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటారు. ఒక అమ్మాయి మీరు చెప్పింది విన్నప్పుడు ఫోన్ పక్కన పెట్టి కూడా కన్వర్జేషన్ కంటిన్యూ చేస్తుంది. ఆమె నిజంగా విన్నందుకు కొన్ని సైన్స్ కూడా చూపిస్తూ ఉంటారు. అవునా? నిజమా? అలా ఎలా జరిగింది? అలా ఎందుకు జరిగింది? తర్వాత ఏమయింది? అని ఇలాంటి క్వెషన్స్‌లోనే ఆ బ్యాక్‌గ్రౌండ్ మీకు అర్థమైపోవాలి. తన్ తను మీ పైన ఇంట్రెస్ట్ చూపిస్తుంది అని. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సైన్ రోయ్! మీతో మాట్లాడడానికి కూడా కొంతమంది కారణాలు వెతుక్కుంటూ ఉంటారు. డైరెక్ట్‌గా కాల్ చేయడం కష్టమని, నేరుగా నేను నిన్ను లైక్ చేస్తున్నా అని చెప్పుకోవడం చాలా కష్టమని, మీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ పైన లాల్ అని రిప్లైస్ ఇవ్వడం, రాండమ్‌గా ఏదో మీమ్ ట్యాగ్ చేయడం, ఈ సాంగ్ విన్నావా అని కావాలని ఫార్వర్డ్ చేయడం, మీ దగ్గర ఒక విషయం అడగాలి అని స్మాల్ ఎక్స్‌క్యూజెస్ పెట్టుకొని కన్వర్జేషన్ బిల్డ్ చేయడం. ఇవన్నీ ఆమె మీతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుందని అర్థం. ఒక అమ్మాయికి నిజంగా ఇంట్రెస్ట్ లేకపోతే ఇది చేయడం అసలు అవసరమే లేదు. కానీ ఇంట్రెస్ట్ ఉంటే రీజన్స్ క్రియేట్ చేస్తుంది. ఎక్స్‌క్యూజెస్ పెట్టుకుంటుంది. కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తుంది. ఇది అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర కంఫర్టబుల్‌గా ఉంటారు. ప్రతి అమ్మాయి, ప్రతి పర్సన్ దగ్గర ఒకేలా ఉండరు. కొలీగ్స్ దగ్గర ప్రొఫెషనల్‌గా ఉంటారు. ఫ్రెండ్స్ దగ్గర ఫన్నీగా ఉంటారు. ఫ్యామిలీ దగ్గర చాలా డిఫరెంట్‌గా ఉంటారు. కానీ మీ దగ్గర ఆమె ఇంకా డిఫరెంట్ వర్షన్ చూపిస్తుంది. మీతో ఓపెన్‌గా మాట్లాడుతుంది. తన ఫియర్స్ అయినా, తన డ్రీమ్స్ అయినా, తన ఇన్‌సెక్యూరిటీస్ అయినా షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇతరుల ముందు చాలా సీరియస్‌గా ఉండే తను, మీ దగ్గర మాత్రం రిలాక్స్ అయిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సైన్. ఒక పర్సన్ తన రియల్ సెల్ఫ్‌ని చూపిచ్చి వాళ్ళని ట్రస్ట్ చేస్తుంది అని అర్థం. కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతుంది వాళ్ళతో అనేది అర్థం. మీరు ఆ పొజిషన్‌లో ఉన్నారా? అనేది మీరే చూడండి. మీ రెస్పాన్స్ కోసం ఈగర్‌లీ వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు మెసేజెస్ చేస్తే గంటల తర్వాత రిప్లై వస్తుందా? లేదా కొన్ని మినిట్స్‌లోనే సారీ, అయ్యో! నేను బిజీగా ఉన్నాను, చూసుకోలేదు అని ఎక్స్‌ప్లెయిన్ చేసేసుకుంటుందా తనకు తాను?
ఒక అమ్మాయికి మీ మీద ఇంట్రెస్ట్ ఉంటే, మీరు మెసేజెస్ చేసిన దగ్గర ఫోన్ పెట్టుకొని రిప్లై చేస్తూ ఉంటది. లేదైతే సారీ అని చెప్తుంది. కన్వర్జేషన్ కట్ అయిపోతే తనది తానే వచ్చి, "హేయ్! ఎలా ఉన్నావు? అప్పుడలా బిజీగా ఉండి నేను మాట్లాడలేకపోయాను" అని తనే కన్వర్జేషన్ బిల్డ్ చేస్తుంది. ఫోన్ యూసేజ్ మంచి ఇండికేటర్ ఇస్తుంది నీకు. అది అబ్జర్వ్ చేయండి. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. కానీ మీరు మెసేజెస్ చేస్తే లేట్‌గా రిప్లై చేస్తుంది. అప్పుడు ప్రయారిటీ మాత్రం మీరు గాదు అని సైలెంట్ అయిపోండి. అక్కడ మీ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కడ ఉండకపోవడమే మంచిది. కానీ మీరు మెసేజ్ చేస్తే త్వరగా వచ్చేసిన ఆ స్పీడ్ అండ్ ఎఫర్ట్స్ చాలు అది తెలుసుకోడానికి. మీ గురించి చిన్న చిన్న డీటెయిల్స్ గూడా నోటీస్ చేస్తూ ఉంటారు. మీరు హెయిర్ కట్ చేసుకున్నప్పుడు నోటీస్ చేస్తారు. మీరు న్యూ డ్రెస్ ఏసుకున్నప్పుడు మెన్షన్ చేస్తుంది. "ఇది కొత్త డ్రెస్ ఏసుకున్నావా ఏంటి?" అని. మీ మూడ్ చేంజ్ అయితే అందరికన్నా తనే గుర్తిస్తుంది. ఇది అబ్జర్వ్ చేయడం చాలా చాలా రేర్. చాలా మంది పీపుల్ కన్వర్జేషన్‌లో ఫిజికల్ ప్రెజెంట్‌గా ఉంటారు. కానీ మెంటలీ అబ్సెంట్ ఉంటారు. కానీ మీ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆమె మీ ఎక్స్‌ప్రెషన్స్‌ని వాచ్ చేస్తూ ఉంటారు. మీ టోన్, వాయిస్ చేంజ్‌ని చే ఈజీగా క్యాచ్ చేస్తూ ఉంటారు. "నువ్వు నాతో ఒక విషయం చెప్పలేకపోతున్నావు. ఏంటో అది చెప్పు" అని డైరెక్ట్‌గా చెప్పగలుగుతుంది. అంత ఈజీ అండ్ అంత కంఫర్టబుల్‌గా ఉంటారు. ఇది లవ్‌కి బిగినింగ్ అని అర్థం చేసుకోవాలి మీరే. మీ ఫ్రెండ్స్ గురించి, మీ లైఫ్ గురించి క్యూరియస్‌గా ఉంటారు. మీ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు? అసలు మీ ఫ్యామిలీకి నీ గురించి తెలుసా? అంటే అమ్మాయి గురించి తెలుసా? అని అడుగుతారు. లేదా నేను నీ బెస్ట్ ఫ్రెండ్‌ని మీట్ అవ్వొచ్చా? ఇది పాసిబులేనా? అని ఇలాంటి క్వెషన్స్ వస్తే ఆమె మీ లైఫ్‌లో ఒక పార్ట్ అవుదాం అనే దాని గురించి ఆలోచిస్తుంది అని అర్థం. ఒక పర్సన్‌ని సీరియస్‌గా కన్సిడర్ చేస్తుంటే వాళ్ళ సరౌండింగ్స్ గురించి, వాళ్ళ వరల్డ్ గురించి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ సైన్. ఊకెరా భయంగా. ఇవి అన్ని సైన్స్ చెప్పినా, ఒక ఇంపార్టెంట్ వార్నింగ్ గూడా చెప్పాలనుకుంటున్నా. ఒక సైన్ చూసి జడ్జ్‌మెంట్‌కి తీసుకోకండి. 2 సైన్స్ చూసి కన్ఫర్మ్ చేసుకోలేరు. నిజమైన ఆసక్తి అనేది ప్యాటర్న్‌లో కనిపించేస్తూ ఉంటుంది మీకే. ఒకసారి చేసింది కాదు, కన్సిస్టెంట్‌లీ, న్యాచురల్లీ, ఎఫర్ట్‌లెస్‌లీ చేస్తుంటారు. అబ్జర్వ్ చేయండి, ఫీల్ చేయండి, కానీ జంప్ మాత్రం చేయకండి. ఈ వీడియో గనుక మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సైకలాజికల్ బేస్డ్, రిలేషన్‌షిప్ బేస్డ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొస్తున్నాం. అందాక వెయిట్ చేస్తూ ఉండండి. టేక్ కేర్. బై బై.